మీ పద్ధతులే తప్పు. కాటేరమ్మ పలకాలంటే. హాయ్ ఫ్రెండ్స్, సలార్ మూవీలో ప్రభాస్ గారు చెప్పినట్టు కాటేరమ్మ గురించి మనం ముందు తెలుసుకుందాం. కాటేరమ్మ అంటే మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, కానీ బెంగళూరు, కర్ణాటకలో కాటేరమ్మ అంటే చాలా పెద్ద ఫేమస్. ఒక్కసారైనా కానీ శ్రీ కాటేరమ్మ గారి గుడికి వెళ్ళి మన కోరికలు ఆమెకి చెప్పుకుంటే ఆమె మన కోరికలు విని ఆమె అనుగ్రహం మనం పొందుతాము. సో మన కోరికలన్నీ తీరిపోతాయి. ఈ గుడికి ఒక్కసారైనా దర్శించుకొని ఇలా మొక్కు తీర్చుకుంటే మన కోరికలన్నీ తీరిపోతాయని నమ్మకం. సో ఈ గుడి ఎక్కడుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం శ్రీ కాటేరమ్మ గుడికి వెళ్ళాలంటే బెంగళూరుకి అతి సమీపంలోని 30 కిలోమీటర్ల దూరంలో హుస్కోట అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. సో ఈ దేవాలయంకి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎప్పుడు 24 గంటలు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ గుడికి వెళ్ళాలంటే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వెళ్ళే దారిలో హుస్కోట అనే టోల్ ప్లాజా వస్తుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ గుడి మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్ళే దారి మొత్తం కూడా ఇలా చెట్లు పొలాలతోనే ఉంటుంది. ఇది మీరు గమనించారు కదా, ఇదే పార్కింగ్ ఏరియా గుడి ముందు ఉంటుంది. ఇది శనివారం, ఆదివారం రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మిగతా రోజుల్లో నార్మల్గానే ఉంటుంది. సో మామూలుగా నార్మల్ రోజుల్లో వస్తేనే మన దర్శనం ఈజీగా అవుతుంది. సో ఇది చూశారు కదా, ఇదే గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం రండి ఒకసారి. మనం గుడి లోపలికి వెళ్ళగానే ఇలా రైట్ సైడ్ ఒక చిన్న గుడి ఉంటుంది. అందులో వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శించుకొని తర్వాత మనం గుడి లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్. 150 రూపాయలు, 500 రూపాయల టికెట్స్ ఉంటాయి. మనం 150 రూపాయల టికెట్ తీసుకుందాం. మామూలు డేస్లో అయితే 150 రూపాయల టికెట్ చాలు. అదే సండేస్ అయితే ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి 500 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. ఇది క్యూ పక్కన చూడండి, ఇలా చాలామంది వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఇలా రాస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి వాళ్ళ బాధలన్నీ ఇక్కడ రాస్తున్నారు. ఇలా రాసి అమ్మవారిని కోరుకుంటే అవి తీరుతాయని వాళ్ళ నమ్మకం. చేతిలో ఉన్న ఎర్ర కండువాలో ఉన్న టెంకాయ చూశారు కదా, ఇదే మన మొక్కుబడి. సో ఇది గర్భగుడి. ఈ గర్భగుడి దగ్గర అమ్మవారు ఉంటారు. ఒకసారి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వస్తే బ్యాక్ సైడ్లో గర్భగుడికి వెనక భాగాన ఇలా గోడ ఉంటుంది. ఈ గోడకి ఒక కాయిన్ పెట్టి మనం ఉన్న కష్టాన్ని చెప్పుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఈ గోడకి ఈ కాయిన్ అతుక్కుంటుంది, లేకుంటే కింద పడుతుందని చిన్న నమ్మకం. ఇప్పుడు ముందు చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి విగ్రహం, శ్రీ కాటేరమ్మ తల్లి విగ్రహం. సో ఈమె ముందు చాలామంది దిష్టి కానీ ఏమైనా దోషాలు ఉంటే పూజా చేత దిష్టి తీపించుకుంటే అదంతా తొలగిపోయి మంచి జరుగుతుందని అందరి నమ్మకం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే చెట్టు. ఈ చెట్టుకే మనం అందరం ముడుపులు కడతాం. మన కోరికని, మన విన్నపాన్ని అమ్మవారు విన్నట్టు అమ్మవారు మన అనుగ్రహిస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. అందుకే ఈ చెట్టు చుట్టూ 9 వారాలు వచ్చే వాళ్ళు ఉంటారు, అమావాస్యకు వచ్చే వాళ్ళు ఉంటారు, పౌర్ణమికి వచ్చే వాళ్ళు ఉంటారు, 3 వారాలు వచ్చే వాళ్ళు ఉంటారు, 1 వారం వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికని ఇక్కడ చెప్పుకొని బయలుదేరుతారు. సో మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా మీకు ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా కష్టం ఉన్నా మీరు ఈ శ్రీ కాటేరమ్మ తల్లికి వచ్చి చెప్పుకుంటే మీ కోరిక నెరవేరుతుంది. ఆ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఇక్కడ వాళ్ళంతా నమ్ముతారు. దయచేసి మీరు కూడా ఎప్పుడైనా వచ్చి హుస్కోటలో ఉన్న శ్రీ అమ్మవారి కాటేరమ్మ తల్లి అమ్మవారి గుడిని ఈ చెట్టు చుట్టూ తిరిగి ముడుపు కట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.